జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ ఎన్సీ కూటమికి పట్టం కట్టారు. 90 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాల్లో విజయం సాధించగా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఒక కాంగ్రెస్ 6 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సిపిఎం ఒక స్థానంలో విజయం సాధించింది. బీజేపీ 29 స్థానాలకే పరిమితమైంది. ఇక పీడీపీ సత్తా చాటలేకపోయింది. పీడీపీకి 3 సీట్లు మాత్రమే ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఇతరులు 10 స్థానాల్లో గెలుచుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 2014 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 తొలగించడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది. జమ్మూ రీజియన్ లో బీజేపీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా కాశ్మీర్ లోయలో మాత్రం సత్తా చాటలేకపోయింది. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని నయా కాశ్మీర్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఆ వాగ్దానాలు కాషాయ పార్టీకి ఓట్లుగా మారలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ ఎన్సీ కూటమికి పట్టం కట్టారు. 90 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసెంబ్లీ స్థానాలు 90 కాగా గవర్నర్కు లభించినటువంటి విశేషాధికారాలతో 5 సభ్యులను నామినేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ నామినేట్ కూడా చేయడం జరిగింది. మొత్తం 95 సభ్యులున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 48. అయితే అంతకు మించి మరొక స్థానం కూడా అధికంగా సంపాదించి ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కూటమి 49 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. ఎట్లాంటి బయట నుంచి సపోర్ట్ కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలతో అధికారాన్ని పంచుకునే కానీ అవకాశం లేకుండానే ఈ కూటమి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాను 2 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినటువంటి ఉమర్ అబ్దుల్లా తాను ఏ స్థానం నుంచి తాను ఉంచుకుంటాను, తిరిగి ఏ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న అంశంపై త్వరలోనే చెప్తానన్నారు. ఆయన బడ్గాము, అదేవిధంగా గండ్రేబాల్ 2 స్థానాల నుంచి కూడా ఆయన గెలుపొందడం జరిగింది. ఈ 2 స్థానాలు ఒక స్థానం ఉంచుకొని మరొక స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఈ రకంగా ప్రజలు కాశ్మీర్ వ్యాలీలో ప్రజలంతా కూడా మూకుమ్మడిగా నేషనల్ కాన్ఫరెన్స్కి ఓటు వేసి తమ యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇటు 370 ఆర్టికల్ రద్దు కానీ, అదేవిధంగా రాష్ట్ర హోదాని కోల్పోవడం, దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం, ఇవేమీ కూడా తమకు సుతారం ఇష్టం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఓటు ద్వారా తెలియచేయడం జరిగింది. ఆ మేరకు ఇది ఒక గొప్ప ప్రజాభిప్రాయంగా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను కూడా సరిచేస్తూ జమ్మూ ప్రాంతాన్ని కూడా మరింత పెద్ద స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చే రీతిగా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో 43 స్థానాలు జమ్మూ ప్రాంతంలో పెరిగాయి, వచ్చాయి. అదేవిధంగా 47 స్థానాలు కాశ్మీర్ వ్యాలీకి లభించాయి. మొత్తం కలిపి 90 స్థానాలకు ఎన్నికలు జరగగా 41 స్థానాల్లో 42 స్థానాల్లో ఒక నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని చొరగొంది. ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి సంఖ్యకు చాలా తక్కువ దూరంలోనే ఉంది. ఆ మేరకు ఏకైక పెద్ద పార్టీగా కూడా ఆవిర్భవించింది. ప్రధానంగా ప్రజల యొక్క అభిప్రాయం రాష్ట్ర హోదా కావాలి, అదేవిధంగా నిరుద్యోగం పోవాలి, దాంతోపాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్నటువంటి ప్రజల ఆకాంక్ష తమ ఓటు ద్వారా తెలియచేయడం జరిగింది. ఆ మేరకు జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఆ మేరకు సుస్థిరమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా ప్రజలు అంగీకరించారు, ఆమోదించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ అనేక సందర్భాల్లో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత విడివిడిగా పోటీ చేశాయి. అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ రకంగా అనేక దఫాలుగా కలిసి మెలిసి విడిపోయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు 2 కూడా ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇది ఈ 2 రాష్ట్రాలకు, అంటే ఇది కేంద్రపాలితమైనటువంటి జమ్మూ కాశ్మీర్కు, అదేవిధంగా హర్యానా రాష్ట్రానికి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేరకు ఊరట కలిగించిన అంశంగా మనం ఇండియా కూటమికి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఖచ్చితంగా
నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల విజయంగా చెప్పుకునే దానికంటే కూడా ఇది బీజేపీని వ్యతిరేకించినటువంటి వ్యతిరేక ఓటు అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా బీజేపీ యొక్క నిర్ణయాలను అదేవిధంగా చేసినటువంటి ఈ 370 ఆర్టికల్ రద్దు, దీంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించకుండా వ్యతిరేకించామన్న అంశాన్ని చాలా స్పష్టంగా తమ ఓటు ద్వారా తెలియచేశారు. అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. మంచి ఫలితాలు మంచి జరగబోతుందన్న ఆశాభావాన్ని కూడా ఫరూక్ అబ్దుల్లా వ్యక్తం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి అవసరమైతే మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా కలుపుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఫరూక్ అబ్దుల్లా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. అదేవిధంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ గతంలో మెహబూబా ముఫ్తా నాయకురాలు, ఆమె ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. ఆ మేరకు ప్రజలు స్పష్టంగా పీడీపీని తిరస్కరించారు. ఇకపోతే గవర్నరు నామినేట్ చేసే ఈ 5 సభ్యుల్లో 2 మహిళలు కాగా మరొక 2 కాశ్మీరీ పండిట్లు, మరొక సభ్యులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్లో స్థిరపడినటువంటి వ్యక్తిని నామినేట్ చేయాలని చెప్పి గవర్నర్కు విశేషాధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ విశేషాధికారాలను దృష్టిలో పెట్టుకొని లెఫ్టినెంట్ గవర్నరు సిన్హా ఆ మేరకు 5 సభ్యులను కూడా ఇప్పటికే నామినేట్ చేయడం కూడా జరిగింది. ఈ 5తో కలిపి మొత్తం 95 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో 49 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ ఎన్సీ కూటమికి పట్టం కట్టారు. 90 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాల్లో విజయం సాధించగా 1 స్థానం ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 6 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సిపిఎం 1 స్థానంలో విజయం సాధించింది. బీజేపీ 29 స్థానాలకే పరిమితమైంది. ఇక పీడీపీ సత్తా చాటలేకపోయింది. పీడీపీకి 3 సీట్లు మాత్రమే ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోయింది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇతరులు 10 స్థానాలు గెలుచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 2014 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 తొలగించడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది. జమ్మూ రీజియన్లో బీజేపీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా కాశ్మీర్ లోయలో మాత్రం సత్తా చాటలేకపోయింది. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని నయా కాశ్మీర్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఆ వాగ్దానాలు కాషాయ పార్టీకి ఓట్లుగా మారలేదు.